అణగారిన కులాలుగా గుర్తించిన మాదిగ కులస్తులకు అన్యాయం జరిగిందని ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంజుల మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. వెదురుకుప్పం మండలం సద్దికుళ్లపల్లి మాదిగ కాలనీకి చెందిన మంజుల మీడియా సమావేశంలో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పుత్తూరులో ఎస్వీవి కాలేజీలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న కీర్తి అనే తమ కుమార్తెను బాక్రాపేట ఇరువారానికి చెందిన చందు మాయమాటలు చెప్పి తన కుమార్తెను అపహరించుకుని తీసుకువెళ్లాడని తెలిపింది. కీర్తిని చందు నెల రోజులుగా శారీరకంగా, మానసికంగా వేధించాడని, ఈ విషయమై కార్వేటి నగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించలేదని తెలిపారు. అనంతరం కోర్టు ద్వారా హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా కీర్తిని చిత్తూరు హోంలో ఉంచారని తెలిపారు. తన కుమార్తె మైనర్ బాలిక అని ఉన్నతాధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చెయ్యాలని బాధితురాలు మంజుల వేడుకుంది. మా పాపను తీసుకొని కేసు కట్టాలి, మాకు న్యాయం చేయడం లేదు పోలీసుల్లో. మాది సదరు చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం కోరకుంట గ్రామ పంచాయతీలోని సద్దికూలపల్లి మాదిగపల్లి నివాసులం. నా పేరు ఈ సోమశేఖర్. మా అక్కగారి పేరు టి మంజుల, వైఫ్ ఆఫ్ టి మునీశ్వరయ్య. వీరికి ఇరువురు సంతానం. ఒకరి పేరు టి అనిత్ కుమార్, పాప పేరు టి కీర్తి. టి కీర్తి అనే అమ్మాయి సదరు జిల్లాలోని పుత్తూరు దగ్గర ఉన్నటువంటి ఎస్సిపిపి కళాశాలలో డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. ప్రతిరోజు ఇంటి నుండి కాలేజీకి పోయి వస్తూ ఉండేది. ఇటువంటి సమయంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ 9వ తేదీ తిరుపతి జిల్లాకు చెందిన టి చందు సన్ ఆఫ్ టి ఈ చందు సన్ ఆఫ్ ఈ రామూర్తి అను అబ్బాయి మా గ్రామంలో ఉన్నటువంటి ఈ శంకరయ్య సన్ ఆఫ్ ఈ లేట్ మునయ్య చందు అతను లాస్ట్ ఇయర్ 9వ తేదీ డిసెంబరు మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి శారీరకంగా వాడుకొని మానసికంగా శారీరకంగా హెరాస్ చేసి సెక్సువల్ గా హెరాస్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. ఈ విషయంపై మేము సదరు వెదురుకుప్పం పోలీసు వారికి తెలియజేయగా వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మేము హానబుల్ హైకోర్టుకు పోయి పిటిషన్ 3607/25 అనే దాని మీద హెబియస్ కార్పస్ కింద వేయడం వల్ల అమ్మాయి మైనర్ అని తేలి అమ్మాయిని తీసుకొచ్చి తిరుపతి హోంలో పెట్టారు. అయితే అబ్బాయి 1.5 నెలగా అమ్మాయిని సెక్సువల్ గా హెరాస్ చేసిన దానికి ఎటువంటి యాక్షన్ లేదు. మేము సదరు పోలీసు వారు వెదురుకుప్పం ఎస్ఐ నవీన్ బాబు గారిని, సిఐ హనుమంతరావు గారిని కలవాళ్ళు మీకు దిక్కుని చోట చెప్పుకోండి, మేము కేసు తీసుకోము, అబ్బాయి మీద కేసు కట్టము అని అబ్బాయి దగ్గర ఏదో డబ్బులు రొక్కముగా తీసుకొని మాకు న్యాయం జరగలేదు. కావున జిల్లా అధికారులు అయినటువంటి ఎస్పీ గారు, కలెక్టర్ గారు మా అక్క నిరుపేద అయిన ఒక మాదిక కులస్తురాలకి న్యాయం చేయవలసిందిగా ఊరి ప్రార్థిస్తున్నాము. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.